హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్. వీడియో మొత్తం చూసి మీకు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. రీసెంట్ గా కోల్డ్ డ్రిఫ్ అనే సిరప్ తాగి 20 మంది పైగా చిన్నపిల్లలు చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటది. మరి దానికి అసలు కారణం ఏంటి, దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యాక్సిన్ ప్రొడక్షన్ అండ్ సప్లై లో గ్లోబల్ గా 60% ఇండియానే సప్లై చేస్తుంది అండ్ 20% ఆఫ్ గ్లోబల్ జనరిక్ డ్రగ్స్ అండ్ థర్డ్ ర్యాంక్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్. అండ్ మనకి హూ నుంచి సపరేట్ గా GMP అనే గుర్తింపు ఉంది, అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అని. కానీ మన దేశంలో ఉన్న ప్రజలకు మాత్రం నాసిరక మందులు, నాసిరక ఉత్పత్తులు. ఎందుకంటే మన దేశంలో ఏం చేసినా అడిగి పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఒకవేళ అంత దూరం వస్తే లంచాలు ఇచ్చి మేనేజ్ చేస్తారు. అండ్ ఈ కోల్డ్ డ్రిఫ్ సమస్య కూడా అలాంటిదే. సెప్టెంబర్ లో మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలో మొదటిగా చిన్నపిల్లల మృతులు మొదలయ్యాయి. అండ్ దానికి కారణం ఈ కాఫ్ సిరప్ అని మొదట్లో ఎవరికి అర్థం కాలేదు. ఇలాగే రాజస్థాన్ లో కూడా చిన్నపిల్లలు హాస్పిటల్ పాలు అవడం, చనిపోవడం జరిగింది. అండ్ అప్పుడు అక్టోబర్ 1 నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDC చింద్వారాలో అండ్ రాజస్థాన్ లో శాంపిల్స్ కలెక్ట్ చేసి దీనిపై విచారించగా అండ్ చనిపోయిన ఆర్ క్రిటికల్ గా ఉన్న చిన్నారులందరూ ఒకటే కాఫ్ సిరప్ తీసుకున్నారని తెలుసుకున్నారు. అండ్ అదే కోల్డ్ డ్రిఫ్. అండ్ ఈ కాఫ్ సిరప్ తీసుకున్న మొదటి 2 రోజులు బాగానే ఉన్నారు. దాని తర్వాత సడన్ గా పిల్లలకి యూరిన్ రాకపోవడం, ఒకటే వాంతులు అయ్యి చివరగా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి చనిపోతున్నారు. దాదాపుగా 20 మంది చిన్నపిల్లలు చనిపోయారు. అండ్ ఇంకా ఎంతో మంది సిచ్యువేషన్ క్రిటికల్ గానే ఉంది. అండ్ కోల్డ్ డ్రిఫ్ లో మెయిన్ గా SR13 బ్యాచ్ లో డైఎథిలిన్ గ్లైకాల్ DEG ఎక్కువ మోతాదులో కలిపారని గుర్తించారు. నార్మల్ గా ఈ డైఎథిలిన్ గ్లైకాల్ అనేది ఇండస్ట్రియల్ సాల్వెంట్. అండ్ ఇది నార్మల్ గా బ్రేక్స్ ఫ్లూయిడ్స్ లో, పెయింట్స్ లో ఆ లిక్విడ్స్ ఫ్రీజ్ అవ్వకుండా వాడే కెమికల్. అండ్ ఇదే డైఎథిలిన్ గ్లైకాల్ కెమికల్ ని ఆ కోల్డ్ డ్రిఫ్ అనే సిరప్ లో కూడా వాడారు. దీని వల్ల పిల్లలకి లివర్, కిడ్నీ అండ్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయారు. అసలు ఈ కెమికల్ ఎందుకు వాడారంటే ప్రాఫిట్ మార్జిన్ పెంచుకోవడానికి. నార్మల్ గా సిరప్స్ గడ్డ కట్టకుండా ఉండడానికి ప్రాపిలిన్ గ్లైకోల్ వాడతారు. అండ్ దీనిలో చాలా టైప్స్ ఉంటాయి. ఫార్మా ఇండస్ట్రీస్ వాడేది ప్రాపిలిన్ గ్లైకోల్ 500 GM. ఇది ఫార్మా గ్రేడ్ కెమికల్. దీని కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ పర్ లీటర్. అండ్ ఈ కోల్డ్ డ్రిఫ్ సిరప్ లో వాడిన DEG కెమికల్ ప్రైస్ వచ్చేసి 58 రూపీస్ పర్ లీటర్. అండ్ ఇంత ప్రైస్ వేరియేషన్ ఉండడం వల్ల ప్రాఫిట్స్ కోసం ఈ DEG కెమికల్ ని కోల్డ్ డ్రిఫ్ సిరప్స్ తయారీలో వాడారు. అండ్ ఈ కోల్డ్ డ్రిఫ్ సిరప్స్ ని తయారు చేసేది శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్. అండ్ ఈ ఇష్యూ జరిగిన తర్వాత అఫీషియల్స్ కాంచీపురంలో ఉన్న వాళ్ళ ఫెసిలిటీకి ఇన్స్పెక్షన్ కి వెళ్తే ఆ కంపెనీ ఎలా ఉందంటే డామేజ్డ్ అండ్ రస్టెడ్ ఎక్విప్మెంట్ తో ప్లాంట్ ని రన్ చేస్తూ నాన్ ఫిల్టర్డ్ వాటర్ ని వాడుతూ అండ్ కనీసం మెడిసిన్ స్టోర్ చేసే ప్లేస్ కూడా హైజీన్ గా లేదని చెప్పారు. అండ్ ఈ మెడిసిన్ మీద ఇన్ని కన్సర్న్స్ రైజ్ అవ్వడం వల్ల ఈ మెడిసిన్ ని బ్యాన్ చేస్తూ 6 స్టేట్స్ జీవో ఇష్యూ చేసింది. అండ్ మధ్యప్రదేశ్ లోని డాక్టర్ ప్రవీణ్ సోని అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ కి అండ్ ఆయనకి రిలేషన్స్ ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అండ్ దీనిలో తప్పెవరిది అంటే నార్మల్ గా కంపెనీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుందా లేదా అండ్ ఆ కంపెనీ ప్రొడక్షన్ ఆర్ ఫెసిలిటీస్ హైజీన్ గా ఉన్నాయా అనే దానికి DCGI డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఆ కంపెనీస్ ని ఇన్స్పెక్షన్ చేయాలి. కానీ శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ లో ఇన్స్పెక్షన్ లాస్ట్ గా 2011 లో జరిగింది. అండ్ లాస్ట్ ఇన్స్పెక్షన్ జరిగి కూడా 15 ఇయర్స్ పైన అయ్యింది. ఒకవేళ గవర్నమెంట్ దానిపైన అది కరెక్ట్ గా చేసి ఉంటే ఈ రోజు 20 మంది చిన్నారుల ప్రాణాలు పోయి ఉండేవి కాదు. అండ్ ప్రాణాలు రక్షించాల్సిన మందే ప్రాణం తీసింది. అండ్ దీంట్లో కంపెనీ తప్పు ఎంత ఉందో మనల్ని రక్షించాల్సిన ప్రభుత్వం తప్పు కూడా అంతే ఉంది. నిర్లక్ష్యం, సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్లే ఈ దారుణం జరిగింది. ఈ రోజు మనం మౌనం పాటిస్తే ఇదే పరిస్థితి రేపు ఇంకో గ్రామానికి వస్తుంది. సో లెట్స్ రైజ్ అవర్ వాయిస్. ఈ విషయంలో గవర్నమెంట్ జవాబుదారీతనం తీసుకోవాలి. అండ్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.